విషయాల్లో ఆయనే అధికమైన ఆధిపత్యాన్ని చూపించే దేవుడు. అందుకని ఉదయకాల సమయంలో యేసుక్రీస్తుకి ఉన్న పేర్లలో అనేకమైన పేర్లు మనం చూస్తున్నాం. దేవునికి ఉన్న పేర్లు నిన్నటి దినాన్ని కూడా మనం ఒక పేరు చూసాం. మన దేవుడు ఎవరట? చూచుకునే దేవుడు. మనకేది అవసరమో ఆయన చూసుకుంటాడు. ఏది చెయ్యాలో ఆయన అదే చేస్తాడు. ప్రతి విషయంలో కూడా తన కృప మన పట్ల చూపించే ఏకైక దేవుడు. కాబట్టి మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, దేవుని కార్యాలు చూడాలంటే, దేవా నీ చిత్తాన్ని నా పట్ల జరిగించు. రెండవది, నేను ఎక్కడ కూడా అవిధేయుడిని కాకుండా ప్రతి విషయంలో విధేయత కలిగి జీవించేటట్లు నాకు సహాయం చేయి. ఓకే. మూడవది, మనం నేర్చుకున్న సత్యము, దేవుడు ఈ విధంగా ప్రార్థనలతో గనక మనం ముందుకు సాగితే దేవుడే ప్రతి అవసరతను తీరుస్తాడు. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట మీకు చదివితే అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక 3 వచనాలు ధ్యానం చేద్దాం. 3 వచనాలు చూద్దాం. ఓకే, చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుని స్తోత్రాలు. చాలు. దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమని ఉందంటే, దేవుడు మనల్ని ఎంత సున్నితమైన పేరుతో పిలుస్తున్నాడో. చిన్న బిడ్డలంటే మరి చిన్నపిల్లలను ఉద్దేశించి కాదు మాట్లాడుతుంది. దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవునికి చిన్న బిడ్డలే. మనమందరం చిన్న బిడ్డలు. ఎందుకు? దేవుడు మన సృష్టికర్త. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్నపిల్లలారా మీరు పాపం చేయవద్దు. ఓకే, జాగ్రత్తగా ఆలోచన. ఏం చేయొద్దు? ఎవరున్నారు? చేతులు ఎత్తరు ఒకసారి. పాపం చేయకుండా. ప్రభుదాస్ గారు చేతి ఎత్తాడు, మళ్ళీ ఆగిపోయి ఉన్నాడు పాపం. ఎందుకనో ఇట్లని ఇట్లా అంటున్నాడు. అవును, మనం మనుష్యులం. పాపం అంటే నేనైతే ఏదో పెద్దగా ఆలోచించాల్సింది కాదు. పాపం అంటే మనస్సులో చెడు ఆలోచన కూడా పాపమే కదా. మనస్సులో చెడు ఆలోచన పాపమే. నోట్లో నుంచి వచ్చే మాట కూడా ఒక తప్పుడు పాపమే. ఎందుకు అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హృదయంలో నిండిందే దేనికి ద్వారా వస్తుందట? నోటి ద్వారా పలకబడుతుంది అన్నాడు. అంటే తప్పిదం ఉండదని మాత్రం మనం చెప్పలేం. మన మాటలో తప్పిదం ఉంటుంది. అది పాపమేనా? పాపమే.
తలంపులు పాపము, నోటి మాటలు పాపము, మన నడత కొన్నిసార్లు పాపమే. అవునా? పాపమే. మరి ఈ పాపాన్ని ఒకవేళ మనం గనక కొనసాగిస్తూ ఉంటే ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క తీర్పులోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క శిక్షకి గురి చేసే ప్రమాదం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పాపంలో వచ్చే జీతము మరణం. అంతేనా? కాబట్టి అది మరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం? ఈ పాపాన్ని ఎలాగ జయించగలుగుతాం? ఈ పాపాన్ని ఏ విధంగా మనము విసర్జించగలుగుతాం? ఈ పాపం నుండి ఏ విధంగా మనం బయటపడతాం? ఇది మనకున్న వేదన. తప్పలేదు, పాపం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే కదా, అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, మీరు పాపం చేయమని నేను అంటలేదు, చేయొద్దనే చెప్తున్నా. ఒకవేళ మీరు పాపం చేస్తే, ఒకవేళ చెప్పాను కదా, తొందరపడతాను, ఓకే, మూర్ఖత్వము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాయంటే మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఏదో ఒక విధానంలో పాపానికి మనల్ని పురుకొల్పుతాయి. అందుట్లో ఈ లోకంలో ఉన్నాడు మహా గప్పోడు, ఆడ భయంకరుడు. ఎవడు వాడు? సాతానుడు. వాడు ప్రేరేపించడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే వాడు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటాడు. మనకున్న శరీరం ఉందో చూసారా, ఈ శరీరాన్ని వాడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడుకోవడానికి ఈ శరీరం ఉన్నంత కాలము భక్తుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మనం పాపం చేసే అవకాశాలు ఉన్నాయి అన్నాడు. పాపం చేసే అవకాశాలు, కానీ నా ఆశ మీరు పాపం చేయమని కాదు, పాపం చేయకూడదనే చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ చేస్తే, ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ నువ్వు తప్పు చేసి, ఒకవేళ నీ జీవితంలో కనుక ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు అంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరు మన ఉత్తరవాది? అసలు ఉత్తరవాది అంటే అర్థం తెలుసా? వాదించేవాడు ఉత్తరవాది, ప్రత్యుత్తరంగా వాదించేవాడు. అంటే మీకు బాగా ఇంగ్లీష్ వాళ్ళు కదా మీరు, అందుకనే లాయరు అంటే అర్థమైపోద్ది. ఎవరు లాయరు మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే, మన పక్షాన ఆయన నిలబడతాడు, ముందు నిలబడతాడు. తప్పు చేసిన పోలీస్ స్టేషన్లో పెట్టిన లాయర్ వచ్చి ఏమంటాడంటే, నా క్లయింటు ఆయన పక్షాన్ని నిలబడుతున్నా, ముందు ఆయనకి బెయిల్ మంజూరు చేయండి, స్టేషన్ బెయిల్ మంజూరు చేయండి అంటారు ఫస్ట్. వీళ్ళు కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా జడ్జి ముందు నిలబడి, నాకు బెయిల్ మంజూరు చేయండి, నా యొక్క క్లయింట్ నిమిత్తం అడుగుతున్నానని చెప్తాడు. ఎందుకు? శిక్ష నుంచి తప్పించాలి. ముందు మొదటి ప్రాథమికమైనటువంటి శిక్ష అది పడకుండా తప్పించాలి. ఈ లోకంలో ఉన్న లాయర్ల కంటే గొప్ప లాయరు మన యేసయ్య. పొరపాటున జరిగిన
ఓకే, పొరపాటును జరిగిన మన పక్షాన మన యేసుక్రీస్తు మన పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తండ్రి ఎదుట, న్యాయమూర్తి ఎదుట ఈయన ఒక న్యాయాధిపతిగా, ఒక ఉత్తరవాదిగా, ఒక లాయర్గా నిలబడి నీ పక్షాన వాదించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకనే పాపం ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, పాపం చేస్తే, ఓకే, పాపం చేస్తే కృంగిపోవద్దు. మన పక్షాన ఉత్తరవాది లాయర్ ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పిటిషన్ తీసుకెళ్ళి ఆ లాయర్ దగ్గర పెట్టాలి. దేవుని స్తోత్రం. నీ పిటిషన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? అందుకని యేసుక్రీస్తు ఇదే భక్తులు చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయం అంటాడు, మీలో పాపము లేదని ఎవడైనను చెప్పుకొని ఎడల మిమ్మును మీరే మోసపరుచుకుంటున్నారు. మీరు పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మీ ప్రతి పాపము నుండి ఆయన మీకు విడుదల కలిగిస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఉత్తరవాది ఉన్నాడు, మరొక్కసారి అవకాశం ఇవ్వద్దు వాడికి. ఎవడికి? సాతానుడికి, పాపానికి మరొక అవకాశం. ఒకవేళ నువ్వు అనుకోని పరిస్థితుల్లో పాపం చేసావు అంటే నీ పక్షాన్ని నిలబడే దేవుడు ఆయన ఉన్నాడు. మర్చిపోవద్దు. నా దేవుడు ఆయన అడిగితే నా పక్షాన నిలబడతాడు. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే నా పాపాన్ని క్షమిస్తాడు. అంటే గ్రాంట్గా తీసుకోవద్దు మళ్ళీ ఈ విషయాన్ని. అందుకని ఆయన అంటాడు ముందుగానే, మీరు పాపం చేయొద్దని నా ఆశ, పాపం చేయకూడదని చెప్తున్నా. అది నీకేమాత్రం క్షేమమో కాదు. ఇప్పుడు చెబుతా మీకు, మనం అందరం విశ్వాసులం, ఓకే, ప్రభుని నమ్ముకున్నవారు, ఓకే, బాప్టిజం తీసుకోకపోయినా ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మనం. నమ్ముకోలేదా? అయితే నమ్ముకోవాల్సిందే. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న బిడ్డలమైన మనము దేవుని దృష్టిలో ఉన్నాముగా, దేవుణ్ణి అంగీకరించాముగా, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అనుభవిస్తున్నాము కదా. అందుకనే ఆయన ఎంత మీరు ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి నేను కూడా మీ విషయంలో ఒక గొప్ప ఆలోచన చేస్తున్నాను. అదేంటంటే మీ పక్షాన నేను నిలబడటానికి ఉత్తరవాదిగా ఉన్నా. ఈ రోజున మన మంచి ఉత్తరవాది, నమ్మకమైన యథార్థవాది ఆయన మన హృదయంతరంగాలన్నిటినీ తెలుసుకొనగలిగిన దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో మనం ఎలాగా తొట్టిల్లామో, ఏ విధంగా మనం నోరు జారేమో, ఏ విధంగా మన క్రియలు మన జీవితంలోనే మనకి అడ్డుగా కనపడుతున్నాయో వాటన్నిటినీ ఆయన దగ్గర చెప్పి మనం గనుక పశ్చాత్తాపడి, అయ్యా క్షమించయ్యా, నా పాప దోషములు నా మీద కానీ నా పిల్లల మీద పడకుండా నువ్వు నన్ను క్షమించి సకల దుర్నీతి నుండి నన్ను రక్షించు. ఒకవేళ మనం ఏదన్నా చిన్న పాపం చేసినా, ఒక చిన్న తప్పిదం చేసిన విశ్వాసులుగా మా మనసు అంగీకరిస్తుందా? గద్దించుదా? గద్దిస్తుంది. తప్పనిసరిగా గద్దిస్తుంది. గద్దించడానికి దేవుని ఆత్మ మనలో ఉంచాడు. దేవుడు గద్దిస్తాడు. ఎట్లాగా? వాక్యం ద్వారా గద్దించవచ్చు, సేవకుడి ద్వారా గద్దించవచ్చు, పెద్దల ద్వారా గద్దించవచ్చు, ఓకే, విశ్వాసుల ద్వారా కూడా గద్దించవచ్చు. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా? కొంతమంది నోరు జారే విషయం ఏంటంటే, నీది నువ్వు చూసుకో, ఏమో దేవుడు నాతో మాట్లాడేమో.
ఆ బిడ్డ ద్వారా మాట్లాడాము. నేను సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఈరోజు నేను దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, సరి చేసుకో. అందుకని ఈ ఉదయకాల సమయంలో సరి చేసుకోవాలనే ఆశ, ఆలోచన నీ మనసులో ఉంటేనే స్టాండ్ అవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిలబడటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మనసు కావాలి నీకు. నీకు నాకే మనసు కావాలి? సరి చేసుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి, తప్పిదం నుండి బయటపడాలి, పాపం చేయకుండా నేను నిలబడాలి. పాపం చేయకుండా అలాగ నిలబడాలని ఆలోచన మనలో ఉందంటే వెంటనే లాయర్ వచ్చి నిలబడతాడు. ఇప్పుడు చెప్తా, ఒక శిక్ష పడిన తర్వాత, లేదనుకుంటే ఒక మనిషి పాపం చేసిన దాన్ని శిక్ష పడితే ఆ పాపికి క్షమాపణ ఇస్తాడు దేవుడు. దేవుడే కాదు, లోకం కూడా ఇస్తుంది. ఒకసారి లేకపోని అని తప్పిదమని క్షమిస్తుంది. అదే పొరపాటును 2 సార్లు 3 సార్లు చేస్తే ఏం చేస్తుంది? కోర్టు శిక్ష వేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో తీర్పు అనేది భయంకరంగా ఉంటుంది. అందుకని భక్తుడు అంటాడు, ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుని చేతిలో పడుట మహా గొప్ప భయంకరం. ఆయన చేతిలో పడకుండా ఉండాలి అంటే ఈ పాపం నుండి మనం విడుదల పొందాలి. ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతను మనము కన్నులారా చూడాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక 3 అంశాలు